ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఏదైతే కంటికి కనిపిస్తున్న పథకాలు అమల్లోకి వచ్చినా కూడా ఏవి జరగట్లేదు, ఎన్డీఏ ప్రభుత్వము ఏమీ చేయట్లేదు, ప్రజల్ని పట్టించుకోలేదు అని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఏదైతే సూపర్ 6 ఏం చేయలేదంట, పథకాలు ఏమి ఇవ్వలేదంట, అసలు ఈ సంవత్సరము ఏ పనులు కూడా చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళకి కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షను గతంలో మీరు ఇవ్వలేని పెన్షన్లు పెంచడము, ఒకే రోజు పంచడము చేసే సత్తా ఉన్న పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు వాలంటీర్ సిస్టమ్ పెట్టి వారమైనా కూడా ఇంటింటికి పెన్షన్ పంచలేకపోయినారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎవరు లేకపోయినా కూడా అధికారులు ఒక్కటే రోజుల్లో పెన్షన్లు అన్నీ కూడా పంచడం జరుగుతుంది. అంతేకాకుండా భూ హక్కు చట్టము రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రాగానే భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. డిఎస్సి పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఉద్యోగస్తులకి జీతాలు కరెక్ట్ టైంకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకి ఎందుకు కనిపించట్లేదనేది కూడా మాకు అర్థం కావట్లేదు.